ఓ సామెత ఉంది. నరుడు దిష్టి తగిలితే నల్లరాయి అయినా సరే నాశనం అయిపోతుందని. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం భారతదేశాన్ని ఇప్పుడు దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నటువంటి అమెరికా, చైనా. అవి 2 పరస్పర భిన్న శక్తులు. చైనాని దెబ్బతీయాలని అమెరికా, అమెరికాని దెబ్బతీయాలని చైనా ప్రయత్నిస్తుంది. కానీ ఇద్దరు కూడా భారత్ని దెబ్బతీయడానికి సహకరిస్తున్నారు. పాకిస్తాన్ రెచ్చగొట్టడం ఇద్దరూ సహకరిస్తున్నారు. అందుకోసం ఇద్దరు కూడా పాకిస్తాన్ని లేపుతున్నారు. పాకిస్తాన్కి కావాల్సినటువంటి మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించినటువంటి పెట్టుబడులు, రక్షణకు కావాల్సినటువంటి అప్పులు చైనా ఇస్తుంటుంది. అదే సమయంలో అక్కడ అది తీవ్రవాదులు పెంచి పోషించడానికి సైన్యం ఐఎస్ఐ కార్యకలాపాలకి అమెరికా IMF ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా వీళ్ళ చేతలోంచి ఇప్పిస్తుంది. అట్లాగే అదే అమెరికా అండతో వీళ్ళకి విచిత్రమైనటువంటి పదవులు లభిస్తున్నాయి. ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలిలో తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కి తీవ్రవాద వ్యతిరేక కమిటీలో వైస్ చైర్మన్ పర్సన్ ఎట్లయితే ఇచ్చారో, అట్లాగే తాలిబాన్లని అసలు సృష్టించిందే పాకిస్తాను. చివరికి ఆ తాలిబాన్లతో గొడవపడుతోందే పాకిస్తాను. ఇప్పుడు ఆ పాకిస్తాన్కి తాలిబాన్ల మీద ఆంక్షలు పెట్టే చైర్పర్సన్ పొజిషన్ కూడా ఇచ్చారు. అంటే పాకిస్తాన్ని పైకి ఎత్తి లేపుతున్నారన్నమాట వీళ్ళు.